అంతకు ముందు నీ బలహీనతలు ఇప్పుడు ఇంక ఎన్నటికీ నీ బలహీనతలుగా ఉండవవి. ఆ స్థితిలోనికి నువ్వు రావాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. రెండవదిగా వాక్యము చేత నీవు నింపబడాలి. కరెక్ట్గా టెంప్టేషన్ టైంలో దేవుని వాక్యం నీకు జ్ఞాపకం చేసి ఆ విధముగా ఉండవద్దు అని నిన్ను గద్దించి ఉండకుండా ఉండేటట్లు నీకు సామర్థ్యమునిచ్చున్నదే పరిశుద్ధాత్మ సహాయం. అది సోకింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ వలన జరుగుద్ది. సోక్కుడు అంటే స్పాంజీ తీసుకొని నీళ్ళల్లో ముంచావు. పరిశుద్ధాత్మలో సోక్ అవడం అంటే ఇప్పుడు నీకున్న సహజ స్వభావం కాకుండా పరిశుద్ధపరచబడిన స్వభావం నీలో కనపడుతుంది. నీ స్వభావమే మారుస్తుంది. మనలను పరిశుద్ధపరచు ఆత్మ